ఫ్యామిలీని ఎటు పడితే అట్లా అడ్డమైన మాటలు మాట్లాడిండన్న. నిజంగా మాకు గిట్ట బాధ అనిపించింది. ఏదన్నా ఉంటే రాజకీయంగా నువ్వు ఎంతైనా ఫైట్ చేయ, కానీ ఇట్లా నువ్వు ఇంటి వాళ్ళతో అనరాని మాటలని నీచంగా మాట్లాడినా కాబట్టి ఈరోజు వాళ్ళు జైల్లో వేయడం మంచి పని చేసిండ్రు. ఇటువంటి వాళ్ళని ఒకసారి జైల్లో వేస్తేనే మళ్ళీ ఇంకోసారి మాట్లాడాడు, ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలి, ఎట్లా ఉండాలని తెలుస్తుంది ఈ పోసానికి. సో అట్లాంటి వాళ్ళకి ఒక గల్లయి ఉండి ఈమె కూడా ఆయనకి సపోర్ట్ చేస్తుంది శ్యామల. డబ్బులు ఇస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఎంతో కొంత సాయం చేసి ఉంటాడు, అందు గురించే ఆమె సపోర్ట్గా నిలబడి, ఒక లేడీ అయినా ఇట ఎవరైనా సరే డబ్బు సాయంతో సపోర్ట్గా నిలబడ్డారు. అంటే ఎంత సపోర్ట్గా నిలబడ్డా ఆ రోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడిందంటే, పోసాని గురించి తెలుసారా, పోసాని సత్తా తెలుసారా అన్నాడు. సో ఈరోజు చూస్తున్నాం కదా పోసాని సత్తా ఏందో ఏంటనేది కనిపిస్తుంది. పోసాని సత్తా ఈరోజు జైల్లో కనిపిస్తుంది కదా. జైల్లో వెళ్ళి ఇట్లా ఎగిరేస్తాడు, పోసాని సత్తా తెలుసారా, పోసాని సత్తా. చెమటలు వచ్చేటట్లు గిట అసలు చెమటలు ఇట్లా కారుతూనే అంగే తడిసిపోయింది. అంత నీచమైన మాటలు మాట్లాడిండు. ఒకవేళ ఇవే మాటలు ఎదుటి వాళ్ళు శ్యామల ఉంటే ఈమె అట్లే చేసేదా అంటే అర్థం కాదు. ఇవే మాటలు అది ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంకర్ శ్యామల అన్నుంటే ఆమె ఇదే విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళకి చేయదు, తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని గిట్ట తిడితే ఆమె గిట్ట బాధ ఉంటుంది. తెలియకపోవడము ఇదంతా తెలియకుండా వచ్చేసి సపోర్ట్ చేయడము, డబ్బులు ఇచ్చిండని. ఇక డబ్బులే ఉంటుంది నాకు తెలిసి, అయితే డబ్బులు ఇచ్చిండు కాబట్టి ఆమె సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరు పోవచ్చు అన్న జైలుకి? ఇంకెవరు పోవచ్చు? చాలా మంది